చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా ఆయన భార్య కొండా సంగీతారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వికారాబాద్లోని రాజీవ్ గృహకల్ప, రామయ్యగూడ, ఎంఐజీ ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో మహిళల పాత్ర అమూల్యమైందని అన్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని ఆమె తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుపుతున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కొండా సంగీతారెడ్డి చెప్పారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాల అధినేతలు కూడా ఇవాళ నరేంద్ర మోదీని విశ్వ గురువుగా కీర్తిస్తున్నారని ఆమె అన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి నరేంద్ర మోదీని, చేవెళ్లను ప్రగతి మార్గంలో పయనింపచేయడానికి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కొండా సంగీతారెడ్డి కోరారు. కొండా విశ్వేశ్వరరెడ్డికి చేవెళ్ల ప్రాంతంపైన ఎనలేని అభిమానమని, అందుకే ఆయన నిత్యం ప్రజాసేవలోనే ఉంటారని ఆమె చెప్పారు. మే 13న జరగనున్న పోలింగ్లో మహిళలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కొండా సంగీతారెడ్డి కోరారు. ఆమె వెంట వికారాబాద్ బీజేపీ నేత మాధవరెడ్డి, పలువురు మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం. भारत माता की बीजेपी बीजेपी नरेंद्र मोदी गाరి నాయకత్వం, नरेंद्र मोदी गाరి నాయకత్వం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం. भारत माता की बीजेपी बीजेपी नरेंद्र मोदी गाరి నాయకత్వం, नरेंद्र मोदी गाరి నాయకత్వం. కొండా విశ్వేశ్వరరెడ్డి